ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల్లోనే ఉల్లంఘనకు గురైంది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 2 గంటలకే ఇరాన్ తమపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని ఐడిఎఫ్ ఆరోపించింది. ఇరాన్ చర్యకు గట్టిగా బదులిస్తామని ఇజ్రాయిల్ హెచ్చరించింది. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇరు దేశాలు పరస్పర దాడులకు పాల్పడడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్తో పాటు ఇజ్రాయిల్ కూడా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఇరాన్ అణు కార్యక్రమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన అత్యంత కీలకమైన అణు శాస్త్రవేత్త సయ్యద్ మహ్మద్ రెజా సిద్దికీ సబెరె ఇజ్రాయిల్ జరిపిన దాడిలో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ రంగ మీడియా మంగళవారం వెల్లడించింది. కీలక సైంటిస్టు మృతితో ఇరాన్ అణు కార్యక్రమాల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సింగయ్య మృతిపై మాజీ సీఎం జగన్ నోటీసులు అందజేశారు. ఈ కేసులో జగన్ A2గా ఉన్నారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన పోలీసులు సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చునర్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో అనేక సవాళ్లు ఉన్నందున నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పిలుపు ఇచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల అమలు, జమిలీ ఎన్నికల నిర్వహణ వంటి కీలక పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకున్నాయని, అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులు సమాయత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లను ట్యాపింగ్ చేశారో స్పష్టం చేయాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సిట్ ఎదుట హాజరైన ఆయన తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గతంలో తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని, ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు పాల్పడతారని అన్నారు. జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య మృతిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. సదరు వీడియోను ఫేక్ అని ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. కారు సైడ్ బోర్డుపై నిలబడి ప్రయాణించడం జగన్ తప్పని ఆమె అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల కుప్పగా మారితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఎలా సంపన్నులయ్యారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, తమ 18 నెలల కాంగ్రెస్ పాలనపై కేసీఆర్తో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. వరకట్నం కోసం భార్యను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎన్ఎస్జీ కమాండోపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఆపరేషన్ సింధూర్లో పాల్పంచుకున్నందున కేసు నుంచి రక్షణ కల్పించాలని చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ఇంట్లో జరిగిన దారుణమైన ఘటనలకు ఇటువంటి కారణాలతో రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. తమ తల్లిగారు ఆరోగ్యంగా ఉన్నారని, అస్వస్థతకు సంబంధించిన వార్తలన్నీ ఊహాగానాలే అని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. అసలు పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీని అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారన్న కథనాలన్నీ అవాస్తవాలని అన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపారంటూ వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు. బ్లాక్ బాక్స్ భారత్లోనే ఉందని, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దానిని పరిశీలిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకు వెళ్లేందుకు నాన్ ఇమిగ్రేషన్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్లను పబ్లిక్కు మార్చాలని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్ తాను మత్తు పదార్థాలు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. అయితే తాను వాటిని విక్రయించలేదని స్పష్టం చేశారు. శ్రీరామ్ను పోలీసులు ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్కు ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కు చెందిన డ్రోన్లు కూడా పాలుపంచుకున్నాయని, అవి విజయవంతంగా తమ లక్ష్యాలను పూర్తి చేశాయని గౌతమ్ అదానీ వెల్లడించారు. తమ గ్రూపు అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థలు మన సైనికులను, పౌరులను రక్షించడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. దేశ రక్షణలో తమ వంతు సహకారం అందించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు తీపి కబురు అందించింది. అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బులను ముందుగా తీసుకునే ప్రక్రియలో భాగంగా ఆటోమేటెడ్ సెటిల్మెంట్ పరిమితిని గణనీయంగా పెంచింది.
ఇప్పటి వరకు ₹1,00,000గా ఉన్న ఈ పరిమితిని ఏకంగా ₹5,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. రాహుల్ గాంధీ గత వారమే ఓ రహస్య విదేశీ పర్యటన ముగించుకొచ్చారని, తాజాగా మళ్లీ మరో అజ్ఞాత ప్రదేశానికి విదేశాలకు వెళ్లారని, తరచూ అదృశ్యమవ్వడాలు ఎందుకని బీజేపీ ప్రశ్నించింది. భారత ప్రజలకు ఈ విషయాలపై సమాధానం చెప్పి తీరాలన్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం వచ్చిందంటే అందుకు చైనా అందించిన ఆర్థిక, ద్రవ్యపరమైన సహాయమే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కింద చేపట్టిన వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, బీజింగ్తో కలిసి పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. క్రికెటర్ రింకు సింగ్ ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 19న జరగాల్సిన వీరి పెళ్లి రింకు సింగ్ క్రికెట్ సిరీస్ల కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిందని చెబుతున్నారు. రాబోయే కొన్ని నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లతో రింకు సింగ్ బిజీగా ఉండడంతో మ్యారేజ్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజస్వర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకు ఉద్యోగి తిరుమలరావు కోసం వేట కొనసాగుతోంది. తేజస్వర్ బైక్లో జీపీఎస్ ట్రాకర్ అమర్చి లొకేషన్ను సుపారీ గ్యాంగ్కు ఐశ్వర్య అందించినట్లు పోలీసులు వెల్లడించారు. 5 సార్లు హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్న 6వసారి తేజస్వర్ బలయ్యాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 10వ తరగతి అమ్మాయి తేజశ్రీ తన ప్రియుడితో కలిసి తన తల్లి అంజలిని అతి దారుణంగా చంపేసింది. తమ ప్రేమకు అడ్డొస్తోందనే కారణంతో ఇంట్లోనే తన ప్రియుడితో కలిసి హతమార్చింది. ఇటు మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం గమనార్హం. సింధు నదీ జలాల ఒప్పందం కింద తమ దేశానికి రావాల్సిన నీటి వాటాను భారత్ నిరాకరిస్తే యుద్ధానికి దిగడానికైనా వెనుకాడబోమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో హెచ్చరించారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ చర్య చట్టవిరుద్ధమని, దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఇంగ్లాండ్తో జరుపుతున్న లీడ్స్ టెస్ట్తో భారత్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో ఒకే టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 5 సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ 2 సార్లు సెంచరీలు చేశారు.